కడప జిల్లా బి కోడూరు మండలంలో పెద్దుళ్లపల్లి మేకవారిపల్లె గ్రామ పంచాయతీల పరిధిలోని వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంను ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి, పంచాయతీరాజు ఈఈ నాగరాజు, ఆదిత్యరెడ్డి వారి చేతుల మీదుగా నూతనంగా భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందారని, వారు మరింత అభివృద్ధి చెందాలంటే తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా కోరారు. మండల కన్వీనర్ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులకు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులకు అదేవిధంగా పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎంప్లాయీస్ అందరినీ నేను ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమైనా అందరం కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళమే కాబట్టి ఈ ప్రత్యేకంగా స్థలదాతకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆర్బీకే సెంటర్లు కానీ, సచివాలయ కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ మొత్తం 203 బిల్డింగ్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా బద్వేల్ నియోజకవర్గం. అది మనకు ఒక రికార్డు. అంతేకాకుండా ఈ బిల్డింగులు అన్నీ కూడా మరి కట్టడమే కాకుండా ఇదంతా కూడా ప్రజలకు అంకితం చేయడం కూడా మనమే ముందున్నాం. ఇంకొక 25 బిల్డింగులు ఉన్నాయి. అది కూడా ఒక 4-5 రోజుల్లో మీకు ప్రజలకందరికి కూడా అంకితం చేస్తాం. దరిదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు మన బద్వేల్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఈ బిల్డింగులకు ఇచ్చారు. మనం చూస్తున్నాం, ఏ ఊరికి పోయినా ఈ బిల్డింగులు ఒక్కసారి చూస్తే చాలా అంటే ఎంతో హుందాతనంగా ఉండేటువంటి భవనాలు ప్రభుత్వ పరంగా మనం కట్టించుకోగలిగినాం. కాబట్టి ఈ 3 బిల్డింగులు కూడా ఇక్కడ ప్రజలకంతా కూడా సేవ చేయడానికి ఆర్బీకే సమస్యను గురించి ఇప్పటికే దాదాపు ముఖ్యమంత్రి గారికి చెప్పినారు. 10 సార్లు కూడా ఈ సమస్యను ముందుకు తెచ్చినారు. ఆర్డీఓ గారు ఒకటే అంటున్నారు, ఇవి కొన్ని ఆన్లైన్లో తీసేసిన మాట వాస్తవం, కానీ భూములన్నీ ఒక్కసారి విచారించి ఎవరి అయితే మీకున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. కొంచెం బిజీగా ఉన్నారు, ఎలక్షన్ టైం కాబట్టి మీకు చేపించే బాధ్యత నాది. మీ భూములు ఎవరి భూములు వాళ్ళు మీరు చేసుకుంటూ ఉండండి. ఆన్లైన్లో 100% చేయిస్తాం. ఎలాంటి చేస్తాం, కాకపోయినా ఎలక్షన్ తర్వాత అయినా చేపిస్తాం. మేము ఇక్కడనే ఉంటాం, ఎక్కడికి పోదు. ఎందుకు కావబ్బా నువ్వు అట్లా అనగాకు. ఎలక్షన్ అయినాక పోదు, మనం అందరం మళ్ళీ చేద్దాము. ఆపుతాండ్రి రోజులు పెట్టుకుని ఆపుతాండ్రి.